తర్వాత 30 సంవత్సరాల పోరాటం ద్వారా జిల్లా ఉపాధ్యక్షుడిగా పైన సోమిరెడ్డి గారు జ్ఞాపకం చేయడం జరిగింది. గతంలో నాకు ఆల్రెడీ సన్మానం చేసినప్పటికీ కూడా సంయుక్తంగా ఇదే మండలం నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు వచ్చిన క్రమంగా కార్యకర్తలు కూడా గత సంవత్సరం దాటినప్పటికీ ఎన్నికలు కార్యకర్తల సమావేశం పెట్టుకోలేదు. మనం సమావేశం పెట్టుకోవాలి, కష్టసుఖాలు మాట్లాడుకోవాలి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు వాటి దృష్ట్యా, టీచర్ ఎమ్మెల్సీ దృష్ట్యా, వీటన్నిటి దృష్ట్యా తప్పకుండా కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కే విధంగా మరి కార్యకర్తల సమావేశం ఉండాలని చెప్పి ఆహ్వానిస్తే మరి సొంత గ్రామమైన బొత్తుకి రావడం జరిగింది. కార్యకర్తల కష్టాలను విన్నాం. జరిగే ఇబ్బందులు మరియు అక్రమంగా జరిగే దందాలు, ఇసుక దందాలు కానీ మిగతావి కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పూర్తి స్థాయిగా మాకు రిపోర్ట్ ఇచ్చినారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసుకుపోయి తప్పకుండా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే గ్రామ స్థాయిలో సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మరి నేను అందరం కలిసి తీర్మానం చేసుకోవడం జరిగింది. కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా పార్టీ అండగా ఉంటుందని ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోకల్ పార్టీ ఎన్నికలు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. 6 గ్యారెంటీల అమలే కానివ్వండి, లేకపోతే ఏదైతే ఈ కుల సంఖ్య పరంగా బీసీల రిజర్వేషన్ పెంపు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే ప్రతి ఒక్క పథకాన్ని, రేషన్ కార్డులను, అదేవిధంగా ఇప్పుడు 5 లక్షలు ఏదైతే పేదలకు ఇవ్వబోతున్నామో వాటన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, వార్డు మెంబర్లుగా వన్ సైడ్ వారు ఏదైతే ఏ విధంగా అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా 50,000 మెజారిటీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినారు, 70,000 మెజారిటీ ఎంపీ గారికి ఇచ్చారు. ఇప్పుడు వారి తరం వచ్చింది. వారు వాళ్ళ గ్రామంలో గెలుచుకోవడానికి పూర్తి స్థాయిగా మేము కూడా మద్దతు పలికి పూర్తి స్థాయిగా ఇక్కడ వారి గ్రామాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలలో వారు ఇచ్చినప్పుడు వారికి అండగా నిల్చొని వారికి పూర్తి స్థాయిగా ప్రచార బాధ్యతలు కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు కార్యకర్తలు తెలియడం జరిగింది. అందరూ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ వారికి కొన్ని కష్టాలు ఉండే ఆ కష్టాలకు మా దృష్టికి తీసుకొచ్చినారు. సీనియర్ నాయకులు అందరం కలిసి తొందరలోనే ఈ వారంలోనే పిసిసి అధ్యక్షుడి గారితో సమయం తీసుకొని, ఇన్ఛార్జ్ గారితో సమయం తీసుకొని జరిగే అన్ని విషయాలను తప్పకుండా అధిష్టాన దృష్టికి తీసుకుపోయి అవి పరిష్కరించే విధంగా పోరాడతామని మనకు వాగ్దానం చేయడం జరిగింది.